అందరికీ వెల్కమ్ టు మహతి ఛానల్. వినాయక చవితికి ఈసారి అయితే నేను చిన్ని వినాయకుడిని డ్రాయింగ్ వేద్దామని అనుకుంటున్నాను. సో నా ఛానల్లో టైలరింగ్ సంబంధించి ఉంటుంది, అలాగే ఈ చిన్న డ్రాయింగ్ కూడా చూసేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో గణపతిని అయితే నేను వేయడం స్టార్ట్ చేస్తున్నాను. నాకు ఓన్లీ టైలరింగ్లోనే కాకుండా డ్రాయింగ్ వేయడము, ముగ్గులు వేయటము, మెహందీ వేయటము ఇవన్నీ కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. సో చూడండి. సో ఇలా మాట్లాడడం కాకుండా నేనైతే మంచిగా ఆ గణపతి శ్లోకాలు పాడతాను. మీరు డ్రాయింగ్ చూడండి, ఒకసారి చూసుకుంటూ మీరు కూడా ట్రై చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఇది చాలా ఈజీగా ఉంది. నేనైతే ఫస్ట్ మెల్లిగా స్కెచ్ అనేది వేస్తున్నాను, తర్వాత డ్రాయింగ్ మొత్తం అయిపోయాక థిక్గా వేస్తానన్నమాట. సో ఫస్ట్లో ఫోటో చూసారు కదా, అదే నేను వేసిన డ్రాయింగ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. ఈ 11 రోజులు ప్రతిరోజు ఒక గణపతిని అయితే డ్రాయింగ్ వేద్దామని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఛానల్ని. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశాయ ధీమహి గుణాధీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతాముపాస్మహే. చిన్ని గణపతిని అయితే నేను ఇలా అయితే స్టార్ట్ చేశాను. చిన్న గణపతి అంటే ఏజ్లో చిన్న బాల గణపతి అన్నమాట. లడ్డు తినుకుంటూ కనిపించే గణపతి అన్నమాట. సో చూడండి, నేనైతే చిన్నగా తొండం వేసేసాను, కళ్ళు, అలాగే కిరీటము, చెవులు. ఇప్పుడైతే లడ్డు స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. సో చూడండి, నేనైతే ఇలా వేస్తున్నాను. మీకు డౌట్ రావచ్చు, ఇలా ఎక్కడ చూడకుండా వేస్తుంది అని అనుకోకండి. ఆల్రెడీ నేను ఒక పిక్చర్ అనేది సేవ్ చేసుకొని పెట్టుకున్నాను, ఆ పిక్చర్ని చూస్తూ వేస్తున్నాను అన్నమాట. సో చూస్తూ వేయడము అందరికీ వస్తుంది అని మాత్రం అనుకోకండి. ఇలా చూస్తూ వేయడానికి కూడా అందరికీ రావాలన్నమాట. చూస్తూ అయినా ఇంత పర్ఫెక్ట్గా వేయడానికి అందరికీ రాదు. మనం చూస్తూ టైలరింగ్ నేర్చుకోవచ్చు, అది కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే చూస్తూ టైలరింగ్ నేర్చుకునే టాలెంట్ ఉంటుందన్నమాట. చూడగానే అందరూ వేసేయలేరు. నేను ఒక్కటేసారికి ఎక్కువ రఫ్ కూడా చేయలేదు, వేసింది వేసినట్టే అలా చూస్తూ వేసేసాను. చాలామంది ఎరేజర్ తీసుకొని తుడిపేస్తూ వేస్తారు, నేను అంతలా ఎక్కువ రఫ్ చేయలేదు. చూస్తున్నారు కదా మీరు స్టార్టింగ్ నుంచి. సో ఇప్పుడైతే ఇంకొక సాంగ్ పాడతాను, వీడియో చివరి వరకు చూడండి, కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందనేది. सुख करता दुख करता वार्ता विघ्नाची नुरवी पुरवी प्रेम कृपा दयाची जय देव
सुख करता दुख हरता वार्ता विघ्नाची, नुरवी पुरवी प्रेम कृपा दयाची. जय देव सर्वांग सुंदर वटशेंदुराची, कंठी झलके माला मुक्ता फालांची. जय देव जय मंगलमूर्ती. ओम श्री मंगलमूर्ती. दर्शन मात्रे मान कामना पूर्ती. जय देव सुख करता दुख हरता वार्ता विघ्नाची, नुरवी पुरवी प्रेम कृपा दयाची. सर्वांग सुंदर उटशेंदुराची, कंठी झलके माल मुक्ता फलांची. जय देव जय मंगलमूर्ती. ओम श्री मंगलमूर्ती. दर्शन मात्रे मन कामना పూర్తి. జై దేవ. చూడండి కంప్లీట్గా అయితే నేను ఇప్పుడు గణపతిని వేసేసాను కదా. సో ఇప్పుడైతే మొత్తం నేను వేసిన దాన్ని థిన్ చేస్తున్నాను అనమాట. స్టార్టింగ్లో నేను కొంచెమే లైట్గా పెన్సిల్ తోటి వేసాను కదా. సో ఆ లైట్గా వేసిన దాన్ని థిక్గా రాసేస్తున్నాను. కిరీటంలో ఇలా చిన్నగా ఒక డిజైన్ అనేది వేశాను. పైన కిరీటంలో డిజైన్ వేశాక ఇక్కడ జందం అనేది ఈ పొట్ట చుట్టూ ఇలా కనిపించే విధంగా ఒక చిన్నగా గీత అలా వేసేసాను. సో చెవుని థిన్ చేశాక ఇక్కడ పైన కింద పెన్సిల్తో చిన్నగా ఇలా రఫ్ చేస్తే మనకు చూడడానికి నీట్ అంటే క్లియర్నెస్ అనేది కనిపిస్తుంది, మంచిగా ఏర్పడుతుంది అనమాట. చెవుకు క్లారిటీగా అక్కడ నిజంగా ఉన్నట్టు ఏర్పడుతుంది. చూడండి, నేనైతే టోటల్ అయిపోయాక నేను ఏ ఫోటో చూస్తూ వేసాను అనేది కూడా మీకు చివర్లో చూపిస్తాను. నేనేం సొంతంగా ఆలోచించైతే ఈ డ్రాయింగ్ వేయలేదు, ఒక ఫోటో చూసుకుంటూ వేసానమాట. అప్పటిదప్పుడే ఆ ఫోటోని ఇలా చూసి స్క్రీన్ షాట్ తీసి పక్కన పెట్టుకొని దాన్ని చూస్తూ నేనైతే వేసేసాను. చూస్తున్నారు కదా మొత్తం హ్యాండ్స్. ఈ లడ్డును అయితే నేను చివరిగా మంచిగా కలర్ వేసాను అనమాట. మనకు గణపతి అనేది మొత్తం పెన్సిల్ కలర్లో ఉంది. లడ్డు హైలైట్ చేయడానికి నేనైతే లడ్డు ఏర్పడడానికి ఏం పట్టుకుండు గణపతి అది బంతిలాగా ఉంది, ఎవరికి అర్థం కాదు. కాబట్టి నేనైతే ఆ లడ్డుని హైలైట్ చేయడానికి ఒక ఎల్లో కలర్ అలాగే ఆరెంజ్ కలర్ షేడ్ అనేది చివరిలో కలర్ అనేది వేశాను. మిగతా గణపతికి మొత్తం కలర్ వేస్తే ఉన్న లుక్ అనేది చేంజ్ అయిపోతుంది, మొత్తం చూడ్డానికి కూడా అంత బాగా అనిపించదని ఓన్లీ లడ్డుకు మాత్రమే కలర్ వేశాను. చూడండి, చిన్న పాదాలు కరెక్ట్గా కింద కూర్చున్నట్టు ఇలా అయితే వేశాను. సో కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఒకసారి చూస్తూ స్టార్టింగ్ నుంచి నేను ఎలా వేస్తున్నానో అలా చూస్తూ మీరు నేర్చుకున్నారంటే సరిపోతుంది. సో చూడండి, ఇలా కాళ్ళు అయితే మొత్తం తిన్నుగా వేసేసాను. ఇలా తిన్నుగా వేసాక మీరు ఈ వీడియో ఒకవేళ ఇప్పటివరకు చూస్తుంటే మీరు ఎక్కడెక్కడ ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారు అనేది ఒకటి కామెంట్ చేసి చెప్పండి. ఓం శ్రీ గణేశాయ నమః అని అయితే రాస్తున్నాను. సో మనం గణపతి పండుగ రోజు అన్ని నైవేద్యాలు చేశాక గణపతికి మనము నైవేద్యాలు సమర్పించేస్తాం కదా. సో అలా అన్నీ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయాక గణపతికి మా సైడ్ అయితే, మాది తెలంగాణ అనమాట, మా సైడ్ అయితే మేము ఒకటి పాడతాము, అది ఇప్పుడు మీకు పాడి చూపిస్తాను. అలాగే ఈ లడ్డుకి నేను ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ షేడ్ అయితే వేస్తాను, అది చూడండి. అలాగే నేను పాడేది చూడండి. వెంకయ్య వెంకయ్య వేముల తాత కనక పళ్ళు కాముని రూపుల్ దూది మడుగుల్ దుప్పట్ రేకుల్ వాగు నీళ్ళు వనం పత్రి తెల్లటి గుల్లో నల్లటి వెంకయ్య నాలుగు చేతులు నమస్కారం. ఓబొజ్జ వెంకయ్య నీవెంట నేనయ్య ఉండ్రాల చవితికి దండం పావయ్య కర్బూజ పప్పయ్య కమ్మాటి నెయ్యయ్య బొజ్జ పొల్గా తిని పొగిడిపోవయ్య. సో మా సైడ్ అయితే ఇలా
ఈ పాటని ఒక 11 సార్లు లేదంటే 9 సార్లు మొత్తం నైవేద్యం సమర్పించిన తర్వాత ఇలా 9 లేదా 11 సార్లు పాడతామన్నమాట. సో చూడండి, నేను వేసిన డ్రాయింగ్ ఇలా జూమ్లో దగ్గరగా చూపిస్తున్నాను. వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కామెంట్ చేసి చెప్పండి. కామెంట్లో ఖచ్చితంగా శ్రీ గణేశాయ నమః అని రాయండి. అలాగే నా డ్రాయింగ్ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక డ్రాయింగ్ అయితే కంపల్సరీ వస్తుంది. మనకు గణపతి అయితే రేపటి నుంచి కదా, సో ఈ రోజు నుంచే నేను డ్రాయింగ్ స్టార్ట్ చేస్తున్నాను. రోజు ఒక రకమైన గణపతి అన్నమాట. సో మీరు కామెంట్ రాసేదాన్ని బట్టి నేనైతే డ్రాయింగ్ రకరకాలుగా వేస్తాను. చూడండి, లడ్డుకి ఎల్లో కలర్ వేసాను. అలాగే కొంచెం మనకు రియల్గా లుక్ రావడానికి ఆరెంజ్ కలర్ కూడా వేస్తే మనకు ఆ లడ్డు అనేది ఏర్పడుతుంది. ఇలా రఫ్ చేస్తే మనకు నీట్గా క్రేయన్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. చూడండి, చాలా బాగా వచ్చింది కదా. సో వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా గణపతి బొమ్మను వేశారా? మీ పిల్లలు వేస్తే ఈ వీడియోని చూపిస్తూ వాళ్ళతోటి ట్రై చేసి చూడండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా వేసేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.